ఇంటి పరిసరాల్లో పచ్చదనం ఉంటే భూలోకమే స్వర్గంలా అనిపిస్తుంది. చుట్టూ పచ్చని బయ్యళ్ళు, అందమైన పూతోటలు, జలజల పారే సెలయేర్లు, సువాసన వెదజల్లే మల్లెలు ఉంటే ఆ అనుభూతే వేరు. అలాంటి సోయగాలకు చిరునామాగా నిలుస్తున్నాయి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల నివాసాలు. రాష్ట్ర ఉద్యానవన ఉత్సవాల్లో పురస్కారాలు దక్కించుకున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వెడల్పాటి రహదారులు, ఇరువైపులా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, పక్కనే అందమైన ఇళ్ళు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా బృందావనాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు ఉందామని అందరూ కోరుకుంటారు. ఈ అందాలు ఉన్నవి ఎక్కడో గ్రామాల్లో కాదు, నిత్యం రణగుణధ్వనులతో కాంక్రీట్ జంగిలిగా మారిన భాగ్యనగరంలోని సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే అధికారుల కాలనీలోనివి దృశ్యాలు. ఎన్నో ఏళ్లుగా రైల్వే అధికారుల కృషి ఫలితమే ఈ నందనవనాలు. పచ్చని చెట్ల మధ్య కొలువుదీరిన రైల్వే ఉన్నతాధికారుల నివాస సముదాయాల్లోకి వెళ్లి చూస్తే ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. బ్రిటిష్ కాలం నాటి ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకున్న భవంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అధికారిక నివాసం పచ్చదనానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంది. పూల పరిమళాలు, విశాలమైన పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలు, ఆ పక్కనే జలపాతాలు చూసి మైమరచిపోవడం ఖాయం. 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉన్నది కొద్ది స్థలంలోనే. మిగిలిన ఖాళీ స్థలాన్ని పచ్చదనంతో నింపేశారు. ఇక్కడికి వెళ్తే సుమారు 200 రకాల పువ్వులు పలకరిస్తాయి. విధుల్లో తీరిక లేకుండా గడిపే రైల్వే జీఎం ఇంటికి వచ్చేసరికి కమనీయమైన ప్రకృతి ఒడిలో సేద తీరుతారు. ఉద్యానవనాల్లో సంచరించే బాతులు నయనానందం కలిగిస్తాయి. ఇక్కడి ఫౌంటైన్లు, జలపాతాలు మధురానుభూతులు నింపుతాయి. మామిడి, జామ, సీతాఫలం, సపోటా, పనస, బొప్పాయి వంటి 20 రకాల పండ్ల చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి. హిమాలయాలు, చల్లని ప్రాంతాల్లో మాత్రమే పెరిగే రుద్రాక్ష చెట్లు ఇక్కడ ఉండటం మరో ప్రత్యేకత. ముఖ్యంగా ఈ జనరేషన్లో మనం అనేక ఒత్తిళ్లు ఉన్నాయి. వీళ్ళకి ఇంటికి వెళ్ళంగానే ఒక ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ ముందు ఆవిష్కరించబడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషర్స్, టెన్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. పచ్చదనానికి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, మీరు ఆ పచ్చదనాన్ని చూసినంత మాత్రం చేతనే మీలో ఉన్న ప్రెషర్స్, టెన్షన్స్, మీకు ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి విసుగు, తర్వాత శ్రమ అంతా కూడా మీరు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ పచ్చదనం ఖచ్చితంగా వాళ్ళకు ఒక రిలాక్సేషన్ అయితే మాత్రం కల్పిస్తుందని నేను మీకు చెప్తున్నాను. పక్కనే ఉన్న రైల్వే చీఫ్ ఇంజనీర్, భద్రతాధికారి, డిఆర్ఎం బంగ్లాలు, ఇతర ఉన్నతాధికారుల నివాసాలు పచ్చదనంతో కలకల్లాడుతున్నాయి. గేటు నుంచి లోపలికి వెళ్లగానే పచ్చని తోరణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. వందల జాతుల దేశ విదేశీ పుష్పాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ ఎదిగే ప్రతి చెట్టును ఉన్నతాధికారులు రోజూ పర్యవేక్షిస్తారు. వాటి రక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. ప్రతి బంగ్లాలో సేంద్రియ ఎరువులతో 20 నుంచి 30 రకాల కూరగాయలను పండిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో నాటిన మొక్కలు మహావృక్షాలై రైల్వే అధికారుల నివాసాలకు చల్లని నీడనిస్తున్నాయి. రైల్వే కాలనీలో నివసిస్తున్న ఏ ఉన్నతాధికారైనా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇష్టపడరు. తప్పక వెళ్లాల్సి వస్తే బాధతోనే బయలుదేరుతారు. ఉద్యానవన శాఖ ఇచ్చే రాష్ట్రస్థాయి పురస్కారాలను ఈ కాలనీలు ఏటా దక్కించుకుంటున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ముఖ్యమైన ధ్యేయం. సో ఈ పర్యావరణ పరిరక్షణకి కావాల్సినటువంటి అనేక చర్యల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టాం. ఈ ముఖ్యంగా రైల్వే కాలనీస్ కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ, లేకపోతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ మొక్కలను పెంచే కార్యక్రమం అనేది ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో చేసినటువంటి కృషికి ఈ తెలంగాణ ఉద్యానవన శాఖ
నిర్వహించే పోటీలో దక్షిణ మధ్య రైల్వేకి 7 అవార్డులు గెలుచుకుంది దక్షిణ మధ్య రైల్వే. పచ్చదనాన్ని పెంపొందించడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. నివాస ప్రాంగణాల ఆవరణలో ఏమాత్రం ఖాళీ స్థలం దొరికినా చాలు పూలు పండ్ల మొక్కలు నాటుతూ నందనవనాలుగా తయారు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలను అలాగే చెట్లను పరిరక్షించుకుంటూ పొడమితలకు హరితహారాన్ని వేస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో వెంకటరమణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.